విశాఖ గాజువాకలో నిర్మితమై ఉన్న కోటి లింగాల వినాయక విగ్రహం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. శ్రీహరిపురం సమీపంలోని కొత్త నక్కవాణి పాలెం ప్రాంతంలో నిర్మితమై ఉన్న కోటి లింగాల వినాయక విగ్రహంపై గాజువాకకు చెందిన 8వ తరగతి విద్యార్థిని గొంప సాహితి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ చిన్న తరహా పరిశ్రమల శాఖకి చెందిన స్థలంలో లంబోదర ట్రస్ట్ ఈ విగ్రహాన్ని నిర్మించింది. అయితే ఈ విగ్రహం తయారీకి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడటం వల్ల పర్యావరణానికి తీవ్రమైన హాని కలుగుతుందని ఆమె పేర్కొంది. అంతకు ముందు శ్రీహరిపురం వద్ద లక్కీ అమర్ కాన్సెప్ట్ స్కూల్ వాళ్ళు కూడా ఇదే అంశంపై పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా గొంప సాహితి న్యాయవాది కాండ్రేగుల లీలా హరిప్రసాద్ ద్వారా ట్రస్ట్, జిల్లా కలెక్టర్, జీవీఎంసీ, నగర పోలీస్ అధికారులు, పర్యావరణ పరిరక్షణ కమిషన్ కు నోటీసులు పంపించింది. ఈ నోటీసు ఆధారంగా 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కోరుతూ, లేకపోతే హైకోర్టును ఆశ్రయించనున్నట్లు ఆమె హెచ్చరించింది. ఈ విగ్రహం నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం పర్యావరణ చట్టాలకు విరుద్ధమని పేర్కొన్న సాహితి, కోటి మంది ప్రజల కోసం కోటి మొక్కలు నాటాలి అంటూ డిమాండ్ చేసింది. పర్యావరణ పరిరక్షణ కోసం చిన్న వయసులో నుంచే ప్రయత్నాలు చేస్తున్నది. తన ప్రయత్నాలను వివరించిన సాహితి, పుట్టినరోజులు, వివాహ వేడుకల్లో మొక్కలను బహుమతిగా ఇవ్వడం, వాటిని పెంచి అమ్మి వచ్చిన డబ్బులతో కిడ్నీ రోగులకు సహాయం చేస్తున్న విషయాన్ని వెల్లడించింది. ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి తన ఆందోళన వివరించగా ఆయన తనను అభినందించారని తెలిపింది. గతంలో 4 సార్లు జాతీయ స్థాయిలో పర్యావరణ అవార్డులు కూడా పొందినట్లు గుర్తు చేసింది. ఏది ఏమైనప్పటికీ ఒక చిన్నారి నేరుగా నోటీసులిచ్చి సమాధానం రాకపోతే హైకోర్టును ఆశ్రయిస్తానంటూ స్పష్టంగా చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అందరికీ నమస్తే. నా పేరు సాహితి. నేను విజ్ఞాన్ హై స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచే మొక్కలంటే చాలా ఇష్టం. ఆ మొక్కల్ని పెంచి ఎవరిదైనా పుట్టినరోజు గాని పెళ్లి రోజు గాని అవుతే ఆ మొక్కలనే బహుమతిగా ఇస్తూ ఉంటాను. వినాయక చవితికి మట్టి విగ్రహాలను ఉచితంగా పంచుతూ ఉంటాను. జీవీఎంసీ వాళ్ళు మట్టి వినాయకులనే పూజించండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను వాడొద్దు అని ప్రచారం చేసిన జీవీఎంసీ మరి కోటి శివలింగాలతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను పెట్టినప్పుడు దాని మీద ఎందుకని చర్యలు తీసుకోలేదు? నేను చాలా సార్లు చెప్పాను, కానీ ఎవరు దానికి స్పందించలేదు. నేను న్యాయ పోరాటం చేయాలని అనుకుంటున్నాను. కాబట్టి దానికి మా లాయర్ గారైన లీలా హరిప్రసాద్ గారు మాకు సహకరించారు. సంబంధిత శాఖలకు నోటీస్ పంపించాము. దానికి కూడా ఎవరు స్పందించకపోతే నేను కోర్టుకి వెళ్ళడానికైనా వెనకాడను. పర్యావరణాన్ని కాపాడుతున్న వాళ్ళే పర్యావరణాలు పాడు చేస్తుంటే క్షమాపణలు చెప్పాల్సిందే. దీనికి సహకరించిన మా నాన్నగారికి, లాయర్ సార్ గారికి నా ధన్యవాదాలు. పర్యావరణాన్ని కాపాడుదాం. నాకు అందరూ మద్దతుగా నిలవండి, సపోర్ట్ చేయండి. మేము ఇల్లు కట్టుకున్నా సరే మా మీద ఎంత ప్రెషర్ పెట్టారో
ఖచ్చితంగా అయితే గవర్నమెంట్ అందరికీ నష్టపరిహారం కల్పిస్తే కానీ ఇక్కడి నుంచి అమ్ములు కదిలే ప్రసక్తి అయితే లేదు. చెప్పను కదిలే ప్రసక్తి అయితే లేదు. హిందూ ధర్మం అన్నారు, ఎక్కడ ఉంది హిందూ ధర్మం? ఏమైనా ధర్మం లేదు, హిందూ ధర్మం ఏది? హిందూ ధర్మం ఏది? వాళ్ళకి ఎంత అవగాహన ఉందో నేను కొనుక్కుంటాను, వాళ్ళు ఏం తెలుసుకుంటారు. ఎవరైతే కేసేసి వాళ్ళు ఇక్కడ పన్నెండు సంవత్సరాలు అమ్మాయి చేసి చేశారు. 5 సంవత్సరాల అమ్మాయికి పొల్యూషన్ బోర్డు అంటే ఎంత అవగాహన ఉందో మరి అవగాహన కార్పొరేషన్ కంపెనీకి ఇవ్వనదా? కార్పొరేషన్ కంపెనీకి రోడ్డు మీద ఆట నడుస్తుంది, పొల్యూషన్ పిఓపి విగ్రహాలే కాకండి ఈ ఒక్క విగ్రహానికే వచ్చిందా? ఆ ఒక్క సమాధానం ఏమి చెప్పమనండి. లేకపోతే పిఓపి బ్రాండింగ్ ఉంటాయి కదా, అవి ఆపేయండి. కంపెనీ పిఓపి బ్రాండింగ్ ఆపేయండి. మొత్తం ఏదైతే పొల్యూషన్ ఉందో అంతా ఆపండి. మీకు దమ్ముంటే అది ఆపండి ఫస్ట్, తర్వాత దేవుని ఆపండి. ఫస్ట్ అది ఆపండి. మీకు డబ్బులు కావాలి, మీరు వచ్చి అడిగారు, మేము డబ్బులు చేయలేం. ఎందుకంటే ఖచ్చితంగా అంత లక్షలు ఖర్చు పెట్టి ఉచిత దర్శనాలు అన్నీ ఇప్పిస్తున్నాం. మీకు లక్షలు కూడా ఇచ్చుకొని మేము ఉచిత దర్శనాలు చేసుకోవడానికి మా తాతలేని గడించి మాకు ఇచ్చి మీరు ఖర్చుపెట్టండి బాబు ఇవ్వలేదు. ఏదో ధర్మం కాపాడాలి, హిందూ ధర్మం అన్నారు కదా, అవి ఏదో కాపాడతారేమో దేవుడు కూడా సరేలే అనుకున్నాం. ఈరోజు రోడ్డు మీద కూర్చోబెడతారు అనుకోలేదు. తల్లాన్ని కూడా తీసుకొచ్చి రోడ్డు మీద, దేవుడిని తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెడతారు అనుకోలేదు. ఈరోజు కూర్చోబెట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు రోడ్డు మీద.